సినిమా టికెట్ల విషయంలో మోసపోయాను అంటూ విశ్వక్సేన్ గారు చెప్పినటువంటి ఆ ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ సందర్భంలో చెప్పారు, ఆయన టికెట్ విషయంలో మూవీస్కి ఎందుకు మోసపోతారని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. సో మరి విశ్వక్సేన్ గారు యూత్లో సపరేట్ ఒక క్రేజ్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ లాంగ్వేజ్తో తను చేసినటువంటి ఆ సినిమాలు ఎంత మంచిగా అందరినీ ఆకట్టుకుంటాయో మనకు తెలుసు. అండ్ నార్మల్గా ఎన్ని యాసలు ఉన్నప్పటికీ హైదరాబాదీ లాంగ్వేజ్ అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఎంత ట్రై చేసినా కూడా అలాంటి ఒక భాష వేరే వాళ్ళు నేర్చుకోలేరు అనమాట. ఎంత ట్రై చేసినా కూడా కొంచెం కొంచెం మ్యాచ్ చేయగలుగుతారు, కానీ ఇక్కడ లోకల్ హైదరాబాదీస్ మాట్లాడే లాంగ్వేజ్ అనేది చాలామంది కూడా కొంతమందికి అయితే అర్థమే కాదనమాట. సో అలాంటి లాంగ్వేజ్తోని సినిమాలు చేసి అందరినీ కూడా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని విశ్వక్సేన్ గారు ఏర్పరచుకున్నారు. సో ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు, మంచి పేరు అనేది ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. సో మరి రీసెంట్గా వచ్చినటువంటి అంటే లేడీ గెటప్ సినిమాలు చెయ్యాలి అని చెప్పేసి ఆయనకు ఒక డ్రీమ్ ఉండిందనమాట. ఆ డ్రీమ్ కూడా వచ్చింది, లైలా సినిమాతో చేశారు. కానీ అనుకున్న రేంజ్లో ఆ సినిమా విజయం సాధించకపోయినప్పటికీ కూడా తనకు మాత్రం ఒక సాటిస్ఫాక్షన్, అరే నాకున్నటువంటి డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను అని చెప్పేసి. అండ్ అదేవిధంగా తను చేసిన సినిమాలు హిట్ అయినా కూడా ఫ్లాప్ అయినా కూడా పెద్దగా నేను పట్టించుకోను. అండ్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నాకు అర్థమైపోయింది సినిమా ఇంకా ముందుకు వెళ్ళదు అని చెప్పేసి. సో నా ఫ్యామిలీతో కూడా అదే చెప్పాను, ఇంకా నా పని నేను చూసుకున్నాను, ఇంకా సినిమా హిట్లు ఫ్లాప్లు అని చెప్పేసి నేను ఎక్కువగా పట్టించుకోను, ఎందుకంటే ఏదొచ్చినా కూడా నేను ఈక్వల్గా తీసుకొని అదే విధంగా ఉంటాను ఎప్పటికీ అని చెప్పేసి అయితే ఆయన చెప్పారు. మరి టికెట్ విషయంలో ఎక్కడ మోసపోయారు అనే విధంగా అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, మీకు సినిమా ఇండస్ట్రీలోకి రాకన్నా ముందు టికెట్ల విషయంలో ఎప్పుడైనా మీరు కొంచెం గొడవపడేటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అడిగినప్పుడు, గొడవపడడం పక్కన పెడితే టికెట్ల విషయంలో నేను మోసపోయాను అని చెప్పేసి చెప్పారనమాట. ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనకు ఇప్పుడు జెంట్స్ లైన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడంటే బుక్ మై షోస్ కానీ రకరకాలుగా వచ్చాయి, కానీ అప్పట్లో ఖచ్చితంగా థియేటర్ దగ్గరికే వెళ్ళాలి, క్యూ లైన్లో నిల్చోవాలి, టికెట్లు తీసుకోవాలి. సో ఈ విధంగా జెంట్స్ లైన్తో పోల్చుకుంటే లేడీస్ లైన్ అనేది చాలా చాలా చిన్నగా ఉంటుంది. సో అప్పుడు విశ్వక్సేన్ గారు ఏం చేశారు, వాళ్ళ నాన్నమ్మని పంపించారట. సో అప్పుడు కూడా కుదరకపోయేసరికి ఒక వ్యక్తి నేను మీకు టికెట్స్ తీయిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎంతసేపు చూసినా ఇంకా సినిమా అయిపోయింది కానీ ఆ వ్యక్తి మాత్రం రాలేదు. సో మరి ఆ విధంగా డబ్బులు తీసుకొని పారిపోయాడు, మేము టికెట్ల విషయంలో మోసపోయామని చెప్పేసి ఒక ఫన్నీ మూమెంట్ను కూడా షేర్ చేసుకున్నారు. చాలా చాలా సరదాగా ఇంటర్వ్యూ అంతా కూడా సాగిపోయింది.